హాయ్ ఎవరివన్. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలంగాణ చరిత్ర, తెలంగాణ హిస్టరీ అనే టాపిక్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో దీని ముందు ఉన్నటువంటి చాప్టర్స్ హిస్టరీ అంటే ఏంటి, తెలంగాణ బేసిక్స్ ఏంటి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం శాతవాహన పూర్వయుగం అంటే శాతవాహనుల కన్నా ముందు తెలంగాణలో పరిస్థితులు ఏంటి, ఆ తెలంగాణ ఎలా ఉండేది, మరి శాతవాహనుల కన్నా ముందు ఎలా ఉండేది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా మరి ఈరోజు ఈ వీడియోలో చూసినట్లయితే మరి శాతవాహన పూర్వయుగం అన్నాం కదా. మరి ఈ శాతవాహనుల పూర్వయుగం గురించి ఎవరైనా అధ్యయనం చేసిల్లా, అధ్యయనం చేస్తే వారు ఎవరు అనే విషయాన్ని ఫస్ట్ చూస్తే, శాతవాహనుల పూర్వయుగం గురించి అధ్యయనం చేసిన వ్యక్తి రాబర్ట్ బ్రూస్ ఫూట్. మేబీ ఇతని పేరును మీకు ఎవరు కూడా ఐడెంటిఫై చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇవి వేరే ఎన్నో బుక్కులు రిఫర్ చేసిన తర్వాత దొరికిన పేరు ఇది. అసలు అధ్యయనం చేసిన వ్యక్తి, మీరు ఏ క్లాస్ అయినా వినండి, చరిత్రలో శాతవాహనుల పూర్వయుగం గురించి అధ్యయనం చేసిన వ్యక్తి పేరు ఎవరు కూడా మ్యాక్సిమం చెప్పలేరు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు పడితే మాత్రం మన క్లాస్ ఉన్న వాళ్ళు మాత్రం బిట్టు మిస్ చేసే ఛాన్స్ ఉండదు, కంపల్సరీగా బిట్టు పడే ఛాన్స్ ఉంది. రాబర్ట్ బ్రూస్ ఫూట్ 19వ శతాబ్దంలో ఇతడు శాతవాహనుల పూర్వయుగం గురించి అధ్యయనం జరిగింది. ఎవరు? రాబర్ట్ బ్రూస్ ఫూట్. తర్వాత మరి ఆంధ్ర అనే పదాన్ని తొలిసారిగా ప్రస్తావిస్తున్న గ్రంథము మనకు ఐతరేయ బ్రాహ్మణము. చాలా ఇంపార్టెంట్ ఇది, ఐతరేయ బ్రాహ్మణము. ఆంధ్ర అనే పదాన్ని తొలిసారిగా ప్రస్తావిస్తున్న గ్రంథం ఏందయ్యా అంటే ఐతరేయ బ్రాహ్మణము. తర్వాత మరి దక్షిణ భారతదేశంలో కళింగులు, పులింగులు, శబరులు, ముతిబులు, ఆంధ్రులు. ఐదుగురు: కళింగులు, పులింగులు, శబరులు, ముతిబులు, ఆంధ్రులు అనే 5 తెగలు నివసిస్తున్నాయని మనకు ఈ ఐతరేయ బ్రాహ్మణం ద్వారా తెలుస్తుంది. ఆంధ్ర అనే పదాన్ని తొలిసారిగా ప్రస్తావిస్తున్న గ్రంథము ఐతరేయ బ్రాహ్మణము. మరి ఈ ఐతరేయ బ్రాహ్మణం ఏం తెలియజేస్తుందయ్యా అంటే, దక్షిణ భారతదేశంలో కళింగులు, పులింగులు, శబరులు, ముతిబులు, ఆంధ్రులు అనే 5 తెగలు నివసిస్తున్నాయని చెప్పేసి మనకు ఈ ఐతరేయ బ్రాహ్మణము అనే గ్రంథము ద్వారా తెలుస్తుంది. తర్వాత ఈ 5 తెగలు కూడా మరి విశ్వామిత్రుని సంతతికి సంబంధించినవన్నీ కూడా ఈ ఐతరేయ బ్రాహ్మణం ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత మరి మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథం చాలా ఇంపార్టెంట్ ఇది. మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథము ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తున్న తొలి విదేశీ గ్రంథము. తొలి స్వదేశీ గ్రంథం అంటేనేమో ఐతరేయ బ్రాహ్మణం, తొలి విదేశీ గ్రంథం అంటేనేమో ఇండికా గ్రంథము మెగస్తనీస్ రాసిండు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఆంధ్ర అనే పదాన్ని తొలిసారిగా ప్రస్తావిస్తున్న గ్రంథం ఏందని చాలాసార్లు ప్రీవియస్ బిట్టుకోవడం జరిగింది, ఐతరేయ బ్రాహ్మణము. కానీ మరి ఇండికా గ్రంథం ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తున్న తొలి విదేశీ గ్రంథం ఏందయ్యా అంటే ఇండికా గ్రంథం. ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తున్న తొలి స్వదేశీ గ్రంథమేమో ఐతరేయ బ్రాహ్మణము. ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తున్న తొలి విదేశీ గ్రంథం అంటే మాత్రం మనకు ఇండికా గ్రంథం వస్తుంది, మెగస్తనీస్ రాసిండు. స్వదేశీ గ్రంథం, ఆంధ్ర గురించి ప్రస్తావిస్తున్న తొలి స్వదేశీ గ్రంథమేమో ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్ర గురించి ప్రస్తావిస్తున్న తొలి విదేశీ గ్రంథం మాత్రం ఇండికా గ్రంథము. చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్టు పడడం కూడా జరిగింది. ఈ రెండింటి మీద కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. స్వదేశీ గ్రంథం ఏది, విదేశీ గ్రంథం ఏది, అక్కడ బిట్టుపడే ఛాన్స్ ఉంది. తర్వాత ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తున్న తొలి శాసనము ఏంటి మరి? మైదవోలు శాసనము. ఎవరేమించారు దీన్ని? శివస్కందవర్మ, పల్లవరాజు అనేటువంటి శివస్కందవర్మ ఈ మైదవోలు శాసనాన్ని వేయించడం జరిగింది. ఈ మైదవోలు శాసనం మనకు ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తున్న మొదటి శాసనంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంద్రవర్మ వేయించిన పుర్లీ శాసనం నుంచి మొదలుకొని వివిధ కాకతీయ శాసనాలు త్రిలింగ, తిలంగ, తెలంగ అనే 3 పదాలను పర్యాయ పదాలుగా వాడడం జరిగింది. దానికి అనుకూలంగానే మనకు ఈరోజు తెలంగాణ అనే పదము రావడం జరిగింది. తర్వాత ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి, చాలా ఇంపార్టెంట్ పేరు ఇది. మనకు హిస్టరీలో ముందు కూడా చాలా చాప్టర్లో ఇతడు పరిచయం కావడం జరుగుతుంది. ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం తెలంగాణ అనే పదము
త్రిలింగ లేదా త్రిలింగ దేశం అని పిలిచేవారు. తర్వాత 1417లో వేయబడిన తెల్లాపూర్ శాసనం. తెల్లాపూర్ శాసనం ప్రజెంట్ సంగారెడ్డి జిల్లా. తెల్లాపూర్ శాసనం తొలిసారిగా తెలంగాణ అనే పదం కనిపిస్తుంది. తెలంగాణ లేదా తెలంగాణపురం అని ఉంది అందులో. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వేసిన తిరుమల శాసనం, అదేవిధంగా చిన్నకంచి శాసనాలలో తెలంగాణ అనే పేరు స్పష్టంగా కనిపించడం జరిగింది. ఇది మనకు శాతవాహనుల పూర్వయుగం కన్నా ఉన్నటువంటి పరిస్థితులు. అసలు తెలంగాణ అనే పేరు ఎలా వచ్చింది, ఆంధ్ర అనే పదం ఎలా వచ్చింది, దాని బేసిక్ ఇది తెలిస్తే మనకు శాతవాహనులను చదువుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి బ్రీఫ్గా రీక్యాప్ చేసుకుంటే, మరి శాతవాహనుల పూర్వయుగం గురించి అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే రాబర్ట్ స్ప్రూట్ఫుట్ 19వ శతాబ్దంలో చేయడం జరిగింది. మరి ఆంధ్ర అనే పదాన్ని తొలిసారిగా ప్రస్తావిస్తున్న గ్రంథం ఏందయ్యా అంటే ఐతరేయ బ్రాహ్మణము. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్, ఇది స్వదేశీ గ్రంథము. ఆంధ్ర గురించి ప్రస్తావిస్తున్న తొలి గ్రంథము అన్న ఐతరేయ బ్రాహ్మణమే, ఆంధ్ర గురించి ప్రస్తావిస్తున్నటువంటి తొలి స్వదేశీ గ్రంథం అన్న కూడా మనకు ఐతరేయ బ్రాహ్మణమే వస్తుంది. కానీ ఆంధ్ర గురించి ప్రస్తావిస్తున్న తొలి విదేశీ గ్రంథం అంటే మాత్రం మనకు మెగస్థెనీస్ రాసిన ఇండికా గ్రంథం వస్తుంది. అదేవిధంగా మరి ఆంధ్ర గురించి ప్రస్తావిస్తున్న తొలి శాసనం, తొలి గ్రంథమేమో ఐతరేయ బ్రాహ్మణము, మరి తొలి శాసనం మాత్రం మైదవోలు శాసనము. శివస్కంద బ్రహ్మ వేయించాడు, ఇతడు పల్లవరాజు. మరి అదేవిధంగా ఇంద్రబ్రహ్మ వేయించిన పుర్లి శాసనం మొదలుకొని వివిధ కాకతీయ శాసనాలు త్రిలింగ, తిల్లింగ, తెలంగ అంటే ఈ తెలంగాణ అనే పదము ఎలా ఆవిర్భవించిందో చెప్పడానికి ఇంద్రబ్రహ్మ వేయించిన పుర్లి శాసనం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం తెలంగాణ అనే పదము త్రిలింగ, తిల్లింగ దేశం అని పిలిచేవారు. తర్వాత 1417లో వేయబడిన తెల్లాపూర్ శాసనం తొలిసారిగా తెలంగాణ, స్పష్టంగా తెలంగాణ లేదా తెలంగాణపురం అనే పదం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు వేసినటువంటి తిరుమల శాసనం, అదేవిధంగా చిన్నకంచి శాసనాల్లో మనకు స్పష్టంగా తెలంగాణ అనే పేరు మనకు మొదటిసారిగా కనిపించడం జరిగింది. ఇందులో తిరుమల మరియు చిన్నకంచి శాసనాల్లో కనిపించింది. దీన్ని వేయించింది శ్రీకృష్ణదేవరాయలు. ఇలా మనకు ఆంధ్ర అనే పదం ఎలా వచ్చింది, తెలంగాణ అనే పద ఆవిర్భావం ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. దీన్ని కంటిన్యూస్గా మరి ఈ శాతవాహనుల పూర్వయుగం కన్నా ఉన్నటువంటి రాజ్యాలు ఏంటి, ఏ రాజ్యాలు అంటే అస్మక రాజ్యం కానీ శబర రాజ్యం కానీ ఇలా ఏ రాజ్యాలు శాతవాహనుల పూర్వయుగం కన్నా ఉన్నాయో మనం శాతవాహనుల పూర్వయుగం కంటిన్యూస్గా చూస్తే అస్మక రాజ్యం మరి దీనిని అస్సక రాజ్యం అని కూడా అనడం జరుగుతుంది. కోటిలింగాల రాజ్యం, అదేవిధంగా శబర లేదా శుభక రాజ్యం. ఈ 3 రాజ్యాల గురించి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకు శాతవాహనుల పూర్వయుగం అనే టాపిక్ కంప్లీట్గా పూర్తవుతుంది. కాబట్టి ఈ వీడియోలో అస్మక రాజ్యం, కోటిలింగాల రాజ్యం, శబర రాజ్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి అస్మక రాజ్యం, దీనినే మనం అస్సక రాజ్యం అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఓల్డ్ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో విస్తరించి ఉండేది. ఎక్కడ పాత జిల్లాలు అయినటువంటి నిజామాబాదు, కరీంనగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో విస్తరించి ఉన్న ప్రాంతమే మనకు అస్మక లేదా అస్సక రాజ్యం. అదేవిధంగా మరి జైన గ్రంథాల ప్రకారం అస్మక రాజ్యాన్ని వృషభనాథుడు, ఇతన్నే మొదటి తీర్థంకరుడు అని కూడా పిలవడం జరుగుతుంది, అతను పరిపాలించాడు. అతని తర్వాత అతని కుమారుడైనటువంటి గోమటేశ్వరుడు, ఇతనికి మరొక పేరు బాహుబలి, గోమటేశ్వరుడు లేదా బాహుబలి. అతని తర్వాత అతని ఈ వృషభనాథుడు లేదా మొదటి తీర్థంకరుడు రెండవ కుమారుడు అయినటువంటి భరతుడు కూడా పరిపాలించడం జరిగింది. దీన్ని అస్మక రాజ్యాన్ని లేదా అస్సక రాజ్యాన్ని వృషభనాథుడు పరిపాలించాడు. అతని తర్వాత అతని కుమారులైనటువంటి గోమటేశ్వరుడు మరియు అదేవిధంగా భరతుడు అనే 2 కుమారులు కూడా ఈ అస్మక రాజ్యాన్ని వృషభనాథుడి తర్వాత వీరిద్దరూ పరిపాలించడం జరిగింది. అదేవిధంగా మరి ఇది జైన గ్రంథాల ప్రకారం. మరి విష్ణు పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే విష్ణు పురాణం ప్రకారం ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఇద్దరు ఇక్ష్వాక రాకుమారులు గోదావరి తీరంలో 2 రాజ్యాలు స్థాపించారు. ఒక యువరాజు అస్మకుడు అస్సక రాజ్యాన్ని స్థాపిస్తే రెండవ యువరాజు మూలక రాజ్యాన్ని స్థాపించాడు అని మనకు
విష్ణు పురాణం ప్రకారం ఉంది. అదే జైన గ్రంథాల ప్రకారం ఏమో ఋషభనాథుడు మరియు అతని కుమారులైనటువంటి గోమటేశ్వరుడు భరతుడు పరిపాలించిందని మనకు జైన గ్రంథం తెలియజేస్తే, మరి విష్ణు పురాణం ఏం చెప్తుంది అంటే ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ఇద్దరు రాజకుమారులు, వారు ఇక్ష్వాక రాజకుమారులు, వారు గోదావరి నది తీరంలో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇద్దరు అని చెప్పేసి ఉంది. ఒక యువరాజు అస్మకుడు అతని పేరు మీద అస్మక రాజ్యాన్ని, రెండవ యువరాజు అయినటువంటి మూలకుడు తన పేరు మీద మూలక రాజ్యాన్ని ఏర్పాటు చేసిందని చెప్పి మనకు విష్ణు పురాణం చెప్తుంది. జైన గ్రంథాలేమో వృషభనాథుడు పరిపాలించడని చెప్తుంటే, మరి విష్ణు పురాణం ఏమో మనకు అస్మకుడు మరియు మూలకుడు పరిపాలించడాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా విమానవత్తు అనే బౌద్ధ గ్రంథం మరి ఇదేం చెప్తుందో చూద్దాం. మరి బౌద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే బుద్ధుని శిష్యులైన మహాకాత్యాయన, చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ప్రీవియస్ బిట్ పడడం కూడా జరిగింది. బుద్ధుని శిష్యులైన మహాకాత్యాయన అస్మక రాజుకు బౌద్ధ మతాన్ని బోధించాడు అని తెలియజేయడం జరిగింది. మరియు చుల్లకలింగ జాతకం అనే బౌద్ధ గ్రంథం ప్రకారం అస్మక రాజు ఒక కళింగ రాజు ఓడించాడు అని ఉంది. మరి ఆ అస్మక రాజు అంటే మనకు అస్మకుడు, ఓకే, కానీ ఆ కళింగ రాజు ఎవరు అనే పేరు మాత్రం మనకు ఎక్కడ లభించడం లేదు. తర్వాత 350 BC కాలంలో మహాపద్మనందుడు అస్మక రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేశాడు. ఎవరు? మహాపద్మనందుడు ఇక్కడ ప్రీవియస్ బిట్ పడడం జరిగింది. మహాపద్మనందుడు అస్మక రాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేశాడు. దీనితో అస్మక రాజ్యం అంతమైపోయింది. తర్వాత కోటిలింగాల రాజ్యం గురించి చూసినట్లయితే, మరి కోటిలింగాల బ్రహ్మీ లిపిలో మొట్టమొదటి శాసనం లభించిన ప్రాంతం ఏందయ్యా అంటే కోటిలింగాల. మన కోటిలింగాల అనేది తెలంగాణ చరిత్రలో ఎవర్ గ్రీన్ ప్రాంతం అది. ఎందుకంటే మీకు కోటిలింగాల అంటే చాలా ఇంపార్టెంట్ ఉన్న ప్రాంతం అది. శాతవాహనుల చాప్టర్కి మనం వెళ్ళినట్లయితే ముందు ప్రతి దానిలో కూడా మీకు కోటిలింగాల అనే పదం లేకుండా, కోటిలింగాల ప్రాంతం లేకుండా ఏ టాపిక్ కూడా ఉండదు. శాతవాహనుల యొక్క రాజధాని కోటిలింగాలను చేసుకుని వారు పరిపాలించాడు కాబట్టి కోటిలింగాల ప్రాంతం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇది కోటిలింగాల అనేది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో కోటిలింగాల ప్రాంతం ఉంది. మనకు శాతవాహనులకు ఎంటర్ అయినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉన్న ప్రాంతం అది, గుర్తుపెట్టుకోవడం కంపల్సరీ. అది బ్రహ్మీ లిపిలో మొట్టమొదటిసారిగా శాసనం లభించింది ఎక్కడయ్యా అంటే కోటిలింగాలలో లభించాయి మనకు. అదేవిధంగా కోటిలింగాల త్రవ్వకాలలో దొరికిన నాణాల పైన మహాతలవర గోపద, మహాతలవర సమగోప, అదేవిధంగా సిరికంవాయ, సిరివాయ, సిరినారణ అనే రాజుల పేర్లు మనకి కోటిలింగాలలో దొరికినటువంటి నాణాల పైన ఉన్నాయి. అంటే ఆ నాణాల పైన వారు అప్పుడు పరిపాలించినటువంటి ఆ రాజులు నాణాల పైన వారి యొక్క పేర్లను ముద్రించుకున్నారని మనకు దీని ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం శాతవాహనులు సమగోప దగ్గర సేనాపతులుగా పనిచేస్తూ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారని కోటిలింగాల రాజ్యంలో స్థాపించారు. ఎవరు? ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం శాతవాహనులు సమగోప దగ్గర, మనకు ఇక్కడ ఉంది కదా కోటిలింగాల దొరికిన నాణాల పైన మహాతలవర గోపద, మహాతలవర సమగోప ఉంది కదా. ఈ మహాతలవర సమగోప ఎవరైతే ఉన్నారో ఆ సమగోప దగ్గర శాతవాహనులు సేనాపతులుగా పనిచేసేవారు అని చెప్తుంది ఎవరు? ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి. ఏం చెప్తున్నాడయ్యా అంటే ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి శాతవాహనులు సమగోప దగ్గర సేనాపతులుగా పనిచేస్తూ అతన్ని ఓడించి తమ రాజ్యాన్ని కోటిలింగాలలో స్థాపించుకున్నారు. అదే మనకు శాతవాహనుల రాజధానిగా కోటిలింగాలను చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి శబర రాజ్యం, సబక రాజ్యం చూసినట్లయితే శబర రాజ్యం యొక్క అవశేషాలు పెద్దపల్లి జిల్లాలోని పెద్దబంకూరు, అదేవిధంగా ధూళికట్టలో లభించాయి. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ పెట్టుకోవడం జరిగింది. పెద్దబంకూరు, అదేవిధంగా ధూళికట్ట. ఇక్కడ లభించిన శాసన నాణాల పైన శీలకసుడు అనే రాజు పేరు ఉంది. అదేవిధంగా శబర రాజ్యాన్ని శాతవాహనులు జయించారు. ఈ శబర రాజ్యాన్ని కూడా శాతవాహనులు తమ వశం చేసుకోవడం జరిగింది. ఇది మనకు శాతవాహన పూర్వయుగంకి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇందులో మెయిన్గా అస్మక రాజ్యం, కోటిలింగాల రాజ్యం, శబర రాజ్యం చాలా ఇంపార్టెంట్. మనం ముందు వీడియోలో, అప్కమింగ్ వీడియోస్లో శాతవాహనుల గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.